ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య ఏ రోజున వచ్చింది? ఈ అమావాస్య రోజున చేయవలసిన విధి విధానాలను ఏ రోజున మనం పాటించాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సకల కోరికలను నెరవేర్చి సకల దోషాలను తొలగించే ఈ మౌని అమావాస్య పుష్యమాస బహుళ అమావాస్య రోజును మౌని అమావాస్య అంటాము. మౌని అంటే మాట్లాడకుండుట, మౌనంగా ఉండుట. అమా అంటే చీకటి, వాస్య అంటే కామం, అంటే పగటిపూటంతా మౌనంగా ఉండి చీకటిని కామాన్ని నిగ్రహంగా ఉంచుకోవడం. ఈ అమావాస్యకు మాఘి అమావాస్య, చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్యను మహాశివరాత్రి ముందు వచ్చే ఆఖరి అమావాస్య, అంటే పుష్యమాసంలో రవి చంద్రులు మకర రాశిలో కలవడమే మౌని అమావాస్య అని అంటారు. ఈ మౌని అమావాస్య దీపావళి అమావాస్య కన్నా శక్తివంతమైనది కాబట్టి మౌనంగా ఉంటే చాలా మంచిది అని పెద్దలు చెబుతున్నారు. ఈ రోజున పెద్దలని ఇతరులను ఏమీ అనకుండా ఉండటం మంచిది. ఈ రోజు ఎవ్వరిని పొరపాటును కూడా చెడు మాటలు అనకూడదు. మౌనం పాటిస్తే చాలా మంచిది. 2025 సంవత్సరంలో మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య ఏ రోజున వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం బహుళ అమావాస్య. తిథి ప్రారంభం 28 జనవరి 2025 మంగళవారం రాత్రి 7:38 నుంచి 29 జనవరి 2025 బుధవారం సాయంత్రం 6:54 వరకు అమావాస్య తిథి ఉన్నది. మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్యను నిర్వహించుకోవాల్సిన తేదీ 29 జనవరి 2025 బుధవారం రోజున. ఈ మౌని అమావాస్య రోజున నిర్వహించేటటువంటి సముద్ర స్నానం లేదా నదీ స్నానం ఏది కుదరనప్పుడు ఇంట్లో నిర్వహించవలసిన స్నానం ఎంతో విశేషమైనది. ఈ రోజున నిర్వహించవలసిన ఈ విశేషమైన స్నాన సమయం ఉదయం 6:38 లోపు. మౌని అమావాస్య రోజున స్నానం ఎందుకంత విశిష్టత అన్న విషయాన్ని తెలుసుకుందాం. ఈ రోజు గంగా నదిలో ఉన్న నీరు అమృతంలా మారుతుందట అని పురాణాలు చెబుతున్నాయి. అందుకని ఈ రోజు చాలా మంది గంగా నదిలో స్నానం చేస్తారు. చాలా మంది కాశీ, ప్రయాగ ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లి ప్రత్యేకంగా స్నానాలను నిర్వహిస్తారు. కాబట్టి ఈ రోజు వీలు ఉన్నవారు తప్పనిసరిగా గంగా స్నానం ఆచరించండి. మరి వీలు లేని వారు ఏం చెయ్యాలి? మీకు సమీపంలో ఉన్న నది గాని, చెరువు గాని, బావి దగ్గర గాని ఈ స్నానాన్ని చేయవచ్చు. లేదా ఇంటిలో స్నానం చేసేటప్పుడు కాశీ నుంచి తెచ్చిన గంగను మీరు స్నానం చేసే నీటిలో కలిపి ఆ నీటితో స్నానం చేయండి. ఒకవేళ మీ దగ్గర గంగాజలం లేకపోతే మీకు తెలిసిన మంత్రమే గంగేచ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని మంత్రాన్ని ఉచ్చరించాలి. ఈ మంత్రం కూడా తెలియకపోతే ముమ్మారులు అంటే 3 సార్లు నీటిలో గంగా 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 అని అంటూ స్నానం చేయండి. ఇలా స్నానం చేయడం వల్ల దేశంలోని అన్ని పవిత్ర నదుల ఆశీర్వాదం ఈ నీటిలోకి చేరి మనకు స్నానం చేయడం వల్ల ఈ రకంగా మనకి దక్కుతుంది. మౌని అమావాస్య స్నానం ఎంతో శక్తివంతం కాబట్టి ఈ రోజు స్నానం వల్ల సకల దోషాలు పాపాలు తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు. ఇలా స్నానం ముగించిన తరువాత ఈ రోజున గుడికి వెళ్లి ధ్వజస్తంభము దగ్గర ఆవు నేతితో దీపం పెట్టాలి. ఆ తరువాత 27 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేయడం వల్ల వాళ్ళకి అదృష్టంతో పాటు పట్టిందల్లా బంగారంగా అవుతుందట. మరియు కష్టాలు తొలగిపోతాయని శాస్త్రవచనం. మరి ఏ గుడికి వెళ్ళాలి అంటే ఏ గుడిలో మీరు ప్రదక్షిణాలు చేయటానికి వెళ్లారో అక్కడ నవగ్రహాలు కూడా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఈ మౌని అమావాస్య రోజున శనీశ్వరుణ్ణి పూజించడం వల్ల సకల శని దోషాలు తొలగిపోతాయట. కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా నువ్వుల నూనెతోనూ నల్ల నువ్వులతోనూ శనీశ్వరుణ్ణి అభిషేకించాలి.
అలాగే ఈ రోజున కాకికి కొంచెం అన్నం పెట్టాలి. ఇలా చేస్తే శని అనుగ్రహంతో పాటు శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. అలాగే కుక్కకి, ఆవుకి, పశు పక్షాదులకు ఆహారం గాని నీరు గాని పెడితే చాలా మంచిది. పేదలకు మీ శక్తి కొలది దాన ధర్మాలు చేస్తే గత జన్మ పాపాలు తొలగిపోతాయి. ముఖ్యంగా నల్ల గొడుగులు, నల్ల దుప్పట్లు పంచితే చాలా మంచిది. అలాగే ఈ రోజున లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజట. ఎలాగైతే దీపావళి అమావాస్య అమ్మవారికి ఇష్టమో ఆ అమావాస్య కన్నా ఎన్నో రెట్లు ఇష్టమైన రోజు ఈ మౌని అమావాస్య రోజట. కాబట్టి ఈ రోజున అమ్మవారిని భక్తితో పూజించాలని, అలాగే ఆవుకి పశుగ్రాసం పెట్టి 5 ప్రదక్షిణాలు చేసి పసుపు కుంకాలతో పూజించాలి. ఇలా లక్ష్మీదేవిని, గోమాతని పూజించడం వల్ల వారి ఇరువురి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెబుతున్నాయి శాస్త్రాలు. నేను ఇప్పటి వరకు చెప్పిన ఈ చిన్ని పరిహారాలను కూడా మేము చెయ్యలేమండి అని అనుకునే వాళ్లకు ఇంట్లోనే కూర్చొని చేసే ఒక చిన్న పరిహారం చెప్తున్నానండి. దీనికి ఒక తెల్లని కాగితం మరియు తులసి కొమ్మ గాని, పసుపు కొమ్ము గాని కావాల్సి ఉంటుంది. మీ కోరికను ఆ కాగితం మీద పసుపు కొమ్ముతో గాని, తులసి కొమ్ముతో గాని భక్తితో మనస్ఫూర్తిగా ఆ కాగితం మీద రాయండి. రాసిన తరువాత ఆ కాగితాన్ని మీ చేతుల్లోకి తీసుకొని తదేకంగా ఆ కోరికని చూస్తూ ఉండండి. మీరు ఎంతసేపు చూడగలరో అంతసేపు చూసి ఆ తరువాత ఆ కాగితాన్ని మడతపెట్టి, ఓ ప్రకృతి మాత, నేను కోరుకుంటున్న ఈ కోరిక తప్పనిసరిగా తీర్చేలా చేయి తల్లి అని అనుకుంటూ మీ పూజా మందిరంలో ఏదైనా విగ్రహం గాని, ఫోటో గాని ఉంటే వాటి వెనకాల ఉంచండి. ఇలా కనుక ఈ రోజున చేస్తే మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని, అద్భుతం జరుగుతుంది అని పండితులు పేర్కొంటున్నారు. తరువాత ఆ కాగితాన్ని ఏం చెయ్యాలి అంటే, మీ కోరిక నెరవేరిన తరువాత పారే నీటిలో ఆ కాగితాన్ని వేసేయండి. మరొక ముఖ్య విషయం, ఈ మౌని అమావాస్య రోజున ఎవరైతే పితృదోషాలు, పితృశాపాలతో బాధపడుతూ ఉంటారో వారు ఈ దోషాలను తొలగించుకోవటానికి, తప్పనిసరిగా పితృ రుణం తీర్చుకోవడానికి పితృదేవతలకు తర్పణాలు వదలాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల పితృదేవతల అనుగ్రహంతో పాటు 21 తరాల పాటు స్వర్గంలో ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజున తర్పణాలు వదలండి. ఇప్పుడు ఈ రోజున అస్సలు చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం. సూర్యోదయం తరువాత నిద్ర లేవకూడదు. అది చాలా దరిద్రంగా భావిస్తారు. ఈ రోజున మీకు అష్టైశ్వర్యాలు కలగాలి, స్నాన ఫలితం కలగాలి అంటే తప్పనిసరిగా సూర్యోదయానికి ముందే లెగిసి స్నానం చేయాలి. అలాగే మాంసాహారం ముట్టకూడదు. ముఖ్యంగా ఈ రోజు ఎవ్వరిని నిందించకూడదు. మౌనంగా ప్రశాంతంగా ఉండాలి. మన పెద్దలను గుర్తు చేసుకుని వారిని గౌరవించాలి. వారి ఆశీర్వచనాలు పొందాలి. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండి శ్లోకాలు ఏవైనా సరే వాటిని చదువుకుంటూ ఉండాలి. విన్నారు కదా, ఇవ్వండి మౌని అమావాస్య రోజున నేను చెప్పిన ఈ చిన్న పరిహారాలు ఏవైనా చేసుకొని పితృదోషాలు, శని దోషాలు, సర్వ పాపాల నుండి విముక్తి చెంది అష్టైశ్వర్యాలను పొంది మీ సకల కోరికలను నెరవేర్చుకోండి. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.